నేను మాతను, ధరణీ మాతను. సత్యమునకు వ్యతిరేకముగా కుతంత్రములు పన్నెడి వారెవరైనా సత్యమును అంతము చేయజాలరు. సదా ఓటమి అసత్యమునకే సంభవిస్తుంది. ఒకరికి హాని తలపెట్టాలనుకునేవారు తామే స్వయంకృత్యానికి బలైపోతారు. లోకమునందు ఏ శక్తి ఈశ్వరుని శక్తిని జయించజాలదు. అయితే ఈశ్వరుని పట్ల విశ్వాసము కలిగిడి వ్యక్తులు ఎంత ఔదార్యవంతులవుతారంటే వారు తమకు హాని తలపెట్టిన వారిని సైతం క్షమించగలరు. అది నేను స్వయంగా దర్శించగలిగాను. చండిక ఆదేశానుసారం ఆహ్లాదుడు ప్రహ్లాదుని హతమార్చాలనుకున్నాడు. కాని మృత్యువు ఆహ్లాదునే వరించింది. ఈ భయానక ఘట్టం నన్ను సైతం భయభీతను చేసినది. అయితే ప్రహ్లాదుడు ఆహ్లాదునికి ప్రాణభిక్ష పెట్టాలని హృదయ విదారకంగా శ్రీమన్నారాయణుడిని వేడుకున్నాడు. భగవానుడు ఎప్పటివలే ఈ పర్యాయము కూడా తన ప్రియభక్తుని మొర ఆలకించాడు. ఆహ్లాదుని మరణ సమాచారం విన్న చండిక హతాసురాలైనది. ఆహ్లాదుడు పునర్జీవితుడైన తరువాతనైనా ఆమెలో మార్పు వస్తుందా లేదా అన్నదే ప్రశ్న. చూసారా కమల్నైనా, నా పుత్రుని వధించాలని కుట్ర పన్నినప్పుడు ఇసుమంతైనా కరుణ కనిపించలేదా నేత్రాలలో? ఇప్పుడేమో తన పుత్రుని మరణ సమాచారం విని ఎలా విలపిస్తున్నదో. విధి విధానం అంటే అదే మహాదేవి. పరులకు దుఃఖం కలిగించాలని ప్రయత్నించేవారు చివరకు పదే పదే తామే విలపించవలసి ఉంటుంది. ఒకరికి దుఃఖం కలిగించేవారు తదుపరి పరిణామాల గురించి ఆలోచించాలి. తమ చర్య వికటిస్తే జరగబోయే పరిణామాలేమిటో అని. మహాదేవి, ఏ ప్రకారంగా తేలుకు తన కొండెం వలన కలిగే హాని తను హాని కలిగించిన వారికంటే తనకే అధికమని తెలియదో, అదే ప్రకారంగా ఒక దుష్టునికి తెలియదు తన దుష్కర్మల వల్ల స్వయంగా తనకే హాని కలుగుతుందని. కాని మహాదేవి, చండికకింతవరకు తెలియదు ఆహ్లాదుడు జీవించే ఉన్నాడని. తెలిసినా మాత్రం ఆమె ప్రేమ ఒలకబోస్తుందా నా పుత్రుని మీద? తమరు వినలేదా? అగ్నిదేవుని సహాయమును అర్థించి నా పుత్రుని భస్మం చేస్తానని శపథం చేసినది కదా. శపథం చేస్తే ఏమైంది మహాదేవి? ఆమె సర్పకొండమునందు ప్రహ్లాదుని మృత్యువు పొంచి ఉన్నది అన్నది. కాని పరిణామం ఏమైంది? కాని కమలనైనా, నాకు అర్థం కానిదల్లా అగ్నిదేవుడు చండికకు అటువంటి వరమియవలసిన అవసరమేమున్నది? మహాదేవి, అగ్నిదేవునికి తెలియదంటావా? బోళాశంకరుడు దైత్యగురు శుక్రాచార్యునికి వరమిచ్చినప్పుడు జరిగిన పరిణామాలేమిటో అగ్నిదేవుడు చూస్తూనే ఉన్నాడు. ఆది ప్రజాపతి బ్రహ్మ హిరణ్యకశిపునికి వరమిచ్చినప్పుడు జరిగిన పరిణామాలు ఏమిటో. ఒకవేళ అందరూ తెలిసే వరాలిస్తున్నప్పుడు అవశ్యం దీని గురించి ఆలోచించవలసిందే. నీవు జరుగుతున్న వాటిని అలా చూస్తూ ఆనందించు. యువరాజా, తమరు జీవించే ఉన్నారా? అవును మహామంత్రి, నేను కాలుని వద్దకు వెళ్లి తిరిగి వచ్చాను. చాలా ఆశ్చర్యముగా ఉన్నది యువరాజా. కానీ ఇది ఎంతయో ఎలా జరిగినది? ఇదంతా నా ప్రియ అనుజుడు ప్రహ్లాదుని కృపే. కోల్పోయిన నా జీవనము అనుజుని కృప వల్లే లభించినది. కాని మహారాజుకి మహారాణికి అసుర లోకానికి తమరు మరణించారని వర్తమానం పంపానే. చాలా పొరపాటు జరిగినది అగ్రజ. అత్తగారు తమ మరణ వార్త విని దుఃఖంతో పరితపించిపోతుంటారు. నీవన్నది నిజమే అనుజ. మీరు వెంటనే వర్తమానం పంపండి, ఇక్కడందరూ కుశలమేనని. తమ ఆజ్ఞ యువరాజా. లేదు అగ్రజ, మనమే అక్కడికి పయనం కావాలి. అక్కడ విషాదాన్ని మనం తొలగించాలి. తమ మరణ సమాచారం విన్న తరువాత మీరు జీవించి ఉంటారని చెప్పినా వారు విశ్వసింపజాలరు. వారికి విశ్వాసం కలగాలంటే తమరిని ఆమె తన కళ్ళతో ప్రత్యక్షంగా చూడాలి. అప్పుడే ఆమె మనసు కుదుట పడుతుంది. పదండి అగ్రజ, నేను తమతో వస్తాను. అవశ్యం అనుజ, ఇక నుండి నీవేది చెబితే అదే చేస్తాను. నా ఈ జీవనం నీవు ప్రసాదించినదే.
మహామంత్రి, యువరాజా. మా ప్రయాణానికి ఏర్పాటు చేయండి. అవశ్యం యువరాజా. కుమారా, కుమారా, నా పుత్రుడా, కుమారా. నీవెందుకు విలపిస్తున్నా? నీ పుత్రుడు మరణించలేదే, నా పుత్రుడు మరణించాడు. ఏమిటి నువ్వు అంటున్నది? నీ పుత్రుడా? నీవేమంటున్నావు చండిక? ఆహ్లాదిని నేను నీ పరం చేసిన మాట నిజమే. వానిని నేనే నీ ఒడిలో చేర్చాను. కానీ వానిని కన్నది మాత్రం నేనే కదా. 9 మాసాలు మోసి కని పెంచాను. ప్రేమతో వాడిని లాలించాను. నా శరీరంలో ఒక భాగం, నా కన్నుల వెలుగు. అదంతా గతం. కానీ వానిని హత్య చేసినది నీ ద్వితీయ పుత్రుడు ప్రహ్లాదుడే. అయినా నేను నీ పుత్రుడు ఆహ్లాదుని నా గుండెలలో పెట్టుకొని పెంచాను. నా పుత్రుడుగానే భావించాను. నీ ప్రేమను మరిపించే విధంగా ఎంతో ఆప్యాయతతో పెంచాను. అయినా నీ దుష్టపుత్రుడు ప్రహ్లాదుని కారణంగా వాడు ప్రాణాలు కోల్పోయాడు. నేను నీ పుత్రుడు ప్రహ్లాదుని ఎప్పటికీ క్షమించను, క్షమించను. వాడు హంతకుడు, హంతకుడు. నా పుత్రుడు శత్రువులను సైతం క్షమిస్తాడు. ఎంతటి దుర్మార్గులనైనా ఆదరిస్తాడు. అటువంటి వ్యక్తి సోదరిని హత్య చేస్తాడా? అయినా వాడు హంతకుడే మహారాణి, వాడు హంతకుడే. వాడే ఆహ్లాదును హత్య చేశాడు. అవును, ఆహ్లాదును వాడే హత్య చేశాడు. ప్రహ్లాదుని సర్వనాశనం చేస్తాను, హతమారుస్తాను. వాని శరీరమును ఆవహించి భస్మం చేస్తాను. వద్దు. మాత, మాత, నేను జీవించే ఉన్నాను. పుత్ర, పుత్ర, నా పుత్రుడు జీవించి ఉన్నాడు, నా పుత్రుడు జీవించి ఉన్నాడు. వర్ధిల్లు పుత్ర. మహారాజా, చూసారా, నా పుత్రుడు జీవించే ఉన్నాడు, జీవించే ఉన్నాడు నా పుత్రుడు. మాతా, కుమారా, నా బంగారు తండ్రి. పితృదేవా ప్రణామం. ఆ? నన్ను తాకవద్దు దుష్ట ప్రహ్లాద. మీరు చేస్తున్నదేమిటి మాత? నా ప్రియ అనుజుడు ప్రహ్లాదుడే నాకు జీవన ప్రదానం చేశాడు. నేను బ్రతికున్నానన్న సమాచారమే అందించాలనుకున్నాను. కానీ ప్రహ్లాదుడు అలా చేయనివ్వలేదు. మనమే స్వయంగా వెళ్దామని, మాత చూసి ఆనందిస్తుందని అన్నాడు. అతన్ని చూసి ఇలా ప్రవర్తిస్తారా? అతను మిక్కిలి ప్రశంసార్హుడు. మీరు నా సోదరుని ఏవైనా అన్నట్టయితే నాకు బాధగా ఉంటుంది మాత, చాలా బాధగా ఉంటుంది. నా వలన పొరపాటు జరిగినది పుత్ర. వాస్తవానికి నీవు నిజంగా అభినందించదగినవాడువు. నీవు నా నుండి ఏమి కోరతలచినా కోరుకో. నా ప్రియ సోదరునికి పునర్జన్మ లభించినది. నాకదే అత్యంత పురస్కారము. అదెలా సంభవం పుత్ర? నా పుత్రుడు ఆహ్లాదుని కోరిక ప్రకారం నీకు ఏదో ఒక పురస్కారం తప్పక ఇవ్వాలి. నీకేదిష్టమైతే అది కోరుకో. నాకు ఆనందం కలుగుతుంది, ఆహ్లాదుడు సంతోషిస్తాడు.